అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పట్లో చాలా వరకు అందరిని పట్టుబిడిస్తుంది చిన్న ఏజ్ నుంచే గ్రే హెయిర్, తెల్ల జుట్టు రావడం, ఇంకోటి హెయిర్ ఫాల్. సో ఇది అడగంగానే వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా వేయొచ్చు నన్ను చూసేవాళ్ళు, మరి సార్కే నీ ముందు ఫుల్ గ్రే హెయిర్ ఉంది కదా, నువ్వు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నావు అని. కానీ మీరు ఒక గ్రే హెయిర్ కాదమ్మా, ఇది ఇప్పుడు నాకున్నది గ్రే హెయిర్ కాదు. అంటే తెలుపు అనేది దీన్ని పోగొట్టాలంటే నేను కేవలం 3 నెలల్లో మొత్తం బ్లాక్ చేస్తా. కానీ ఏంటంటే మా వంశపారపర్యంగా మా గురువు చెప్పిన వేదం, నాకు హెయిర్ చాలా బ్లాక్ ఉండి హెయిర్ వైట్ చేయడం జరిగింది. దాన్ని ఒక చెట్టు పసరు తాగితే వైట్ అవుతుంది, ఒక చెట్టు పసరు తాగితే బ్లాక్ అవుతుంది. ఫస్ట్ మాకు అంటే ఆ వేద పీఠంలో కూర్చునే ముందే నువ్వు ఒక వేద పండితులు 5 సంవత్సరాలు తీర్చిదిద్దు అని ఒక 4 years కోర్స్ లాగా ఉంటుంది. ఆయన దగ్గర నేను 4 సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ నాకు ఇచ్చింది ఇదే మందు. నా హెయిర్ చాలా మా మమ్మీ డాడీ మా కుటుంబంలో ఎవరికి కూడా తెల్ల వెంట్రుకలు లేవు. కానీ ఏంటంటే ఒక పసర్ లాంటిది, అది ఒక ఫార్ములా. అది అంటే లాస్ట్కు గురుపదేశం చేసేటప్పుడు నాకు వైద్యం నేర్పించి, బిడ్డ నువ్వు అంటే ఆయన 89, 94 వరకు ఆయనతో జర్నీ చేసిన, పుట్టినవాడు గిట్టకు మానాడు బిడ్డ, తప్పకుండా నువ్వు నువ్వు ఒక వేద పండితులాగా వైద్యుడు లెక్క పండిట్ శ్రీనివాస్ అని నామకరణం చేసింది ఆయన. కాబట్టి నా హెయిర్ అట్లే ఉంటుంది, దాన్ని చేయాలంటే పెద్ద సమస్య కాదు. సరే, ఇప్పుడు అతి తక్కువ ఏజ్, నా ఏజ్కి ఏముందమ్మా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలలో మాకు హెయిర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే షాంపూ అనేది మనము ఇంటి దగ్గర కుంకుడుకాయలు తెచ్చుకొని దంచుకొని, నాకు తెలిసినంత వరకు నేను ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా మా అమ్మ వీక్లీ వన్స్ ఇన్ని కుంకుడుకాయలు కొట్టరా అని గింజలను తీసేసి ఆ కుంకుడుకాయలతో పోసేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే షాంపూ, పేస్టు, సబ్బు అండ్ హెయిర్ ఆయిల్ కూడా కలితే. ఈరోజు షాంపూ అతి దారుణం, క్యాన్సర్ వస్తుందని ఎంతోమంది చెప్తారు. కెమికల్ వాడకండి, క్యాన్సర్ బారిన పడుతుందంటే ఎవరు దాన్ని పట్టించుకునే నాదులు లేడు. మీకు కొబ్బరి నూనె ఒక ప్రాసెస్లో తయారు చేసుకునే విధానం ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక చిన్న ప్రక్రియ చెప్తాను మీకు. 100 గ్రాములు కొబ్బరి నూనె, 100 గ్రాముల ఆముదం గినక ఒక 20 జీడి గింజలు దంచి కంటికి ఏమైనా అద్దాలు కాక పెట్టుకొని, గ్లౌజులు పెట్టుకొని జీడి గింజలు దంచి గినక అనలేసి మీరు గినక బాయిల్ చేయగలిగితే నల్లగా ఆయిల్ తయారవుతుంది. దాన్ని బల్లాది కేశ తైలం అంటది. అనేక గ్రంథాలలో పొందుపరిచింది. ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క వైద్యుడు చేయడు. అది మా దగ్గర కొన్ని లీటర్ అమ్ముతాం. అది గినక ప్రతిరోజు పడుకున్నట్టు పెడితే మీకు హెయిర్ ఫాల్ కాదు, గ్రే హెయిర్ రాదు. కాబట్టి ఏంటంటే అద్భుతంగా పని. ఇంకా చాలా మంది ఏంటంటే అది వాడిన వాళ్ళు బట్టతల మీద జుట్టు వస్తుందని, తెల్ల హెయిర్ మొత్తం నల్లగా అయిందని ఎంతోమంది చెప్తుంటారు. అంటే అది శాసనం కాదు, ఆ పుస్తకాల గ్రంథాలలో పొందుపరిచిందంటే గ్రే హెయిర్ కాదు, ఊడిసిపోయిన జుట్టు స్థానంలో జుట్టు వస్తుందని. ఈజీ ప్రక్రియ. అది ఏం లేదు, కొబ్బరి నూనె, ఒరిజినల్ కొబ్బరి నూనె అనగానే పారాచూట్కి పోవద్దు, మళ్ళా కంపెనీల జోలికి పోవద్దు. మనం గానుగ నుంచి తీసుకున్న కొబ్బరి నూనె, ఆముదంలో వంట ఆముదము మనం వండింది. మా దగ్గర ప్రత్యేకంగా ఒక 6 మనుషులు ప్రతిరోజు ఆముదం వంటారు. దాన్ని హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం. అది ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కానీ చాలా మంది తయారు చేసుకుంటారు. అదొకటి. షాంపూ తయారు చేసుకోవాలి. షాంపూ 0% కెమికల్. అది ఎట్లా అంటే దాన్ని ఒక బయో ఎంజైమ్తోనే సాధ్యమవుతుంది. బయో ఎంజైమ్ అంటే 10 లీటర్ల నీళ్ళు తీసుకొని, మనం నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, నిమ్మకు బత్తాయి అవన్నీ తొక్కలు ఉంటాయి కదా, అంటే సిట్రిక్ సంబంధించినవి, నిమ్మ, బత్తాయి, మన వాటిని ఏమంటారు కమల పండ్లు, వాటికి సంబంధించిన పొట్టులు తీసుకొని ఒక 3 కిలోలు గాంగనే, లేకపోతే కిలో అయినా కూడా దాని రేషియో ప్రకారంగా 1:3:10 అంటే 10 లీటర్ల నీళ్లు పోస్తే 3 కేజీలు ఈ తొక్కలు అందులో వేయాలి. 1 కేజీ బెల్లం వేయాలి. వేసి ప్రతిరోజు ఆ మూత పెట్టి రోజు మూత తీసి కనుక కలిపితే బయో ఎంజైమ్ మదర్ కల్చర్ తయారవుతుంది. అంటే బెల్లం వేస్తాం కాబట్టి. ఆ 4 రోజుల తర్వాత ఆ తొక్కలన్నీ తీసేస్తే అవన్నీ వడబోసుకొని పెట్టుకుంటే మీకు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఉంటుంది. దాన్ని కనుక 10 లీటర్లు తయారైనాక 1 లీటర్ అది తీసుకొని 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక ఏదైనా కంటైనర్లు వేసుకొని దాంట్లో కలోంజి, ఇంకా మీకు దొరికింది మందార ఆకులు, లేకపోతే మెంతులు, లేకపోతే ఇట్లా దానికి మనకు హెయిర్ రిలేటెడ్ తులసి, పసుపు, ఇలాంటి అన్నీ దాంట్లో ఏంటంటే ఒక 7-8 రకాల దాంట్లో వాడచ్చు. మన కుంకుడుకాయలు అన్నీ ఈ విధంగా అన్నీ తీసుకొని, అంటే సేమ్ 1 లీటర్ నీళ్లు, 1 లీటర్ బయో ఎంజైమ్ మదర్ కల్చరు అండ్
1 కేజీ ఇవి అందులో వేసి కనుక మూత పెట్టుకొని ప్రతిరోజు కలిపితే మీకు 21 రోజుల్లో అద్భుతమైన షాంపూ తయారవుతుంది. వాటి పిండి కనుక ప్రతిరోజు వాడగలిగితే మీకు అసలు జీవితంలో కూడా ఈ హెయిర్ అనేది లాస్ కాదు, గ్రే హెయిర్ కాదు, చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఈ రోజు షాంపూ కనుక మారవకపోతే 2030 సంవత్సరాల వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ మారకపోతే 2030 వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్. మహానుభావుడు ఒక బ్లడ్ డోనరు వరల్డ్ రికార్డ్ సంపత్ కుమార్ గారు అని ఎన్నో వీడియోలు తీసి మనకు పెడుతున్నాడు. అది మనం ఆ కెమికల్ని మొత్తం గిన్నెలకు ఉంటుంది. దాన్ని కనుక కరెక్ట్ కనుక యూజ్ చేయకపోతే షాంపూ కనుక హెయిర్ ఆయిల్ పేస్టు ఇవన్నీ కనుక మారకపోతే 2030 వరకు మనము క్యాన్సర్ని ప్రతి ఒక్క ఇంటికి క్యాన్సర్ తీసుకొచ్చుకుంటాము. కాబట్టి మనం చేసే ప్రక్రియల ద్వారా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలి, షాంపూ తయారు చేసుకోవాలి, సబ్బులు తయారు చేసుకోవాలి ఇంట్లో. అట్లయితేనే మీ కుటుంబం మీద మీ పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మీ పిల్లలకు విషతుల్యాలు లేకుండా మీరు జీవనం గడిపిస్తే మీరు ఆ క్యాన్సర్ కొనుక్కోకుంటుంటే తప్పకుండా ముందు తరాల వారికి మనం జీవం పోసిన వాళ్ళు అవుతాం. కాబట్టి హెయిర్ ఆయిల్, షాంపూ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి ఎవరైనా చేసుకుంటా అంటే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు PDF పంపిస్తాం మేము. ఓకే సార్. కాబట్టి ఒక మంచి ఆరోగ్యమైన అంటే లక్షణాల కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పకుండా ఆయుర్వేదం అనేది ఒక వేదం. తప్పకుండా ప్రోత్సహించండి, మీరు ఆచరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా.